అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీలో రానున్న రోజుల్లో ప్రధాన అభ్యర్థి ఎవరంటారు? ప్రియాంక గాంధీనా? లేకుంటే రాహుల్ గాంధీనా? సో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, వీళ్ళిద్దరు ఎవరంటే ఏమని చెప్తారు? రాహుల్ గాంధీ గారు విఫలమైనటువంటి రాజకీయవేత్త అనేది కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా చాలా కాలంగా జరుగుతుంది. ఆయన ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఎన్నికలని సమర్థవంతంగా ఫేస్ చేయలేకపోతున్నారు. ఆయనకి ప్రజల్లో చరిష్మా అనేది తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయం కొంతమంది కాంగ్రెస్ వాదుల్లో ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో కాంగ్రెస్ పార్టీలోనే. ఆయన ఓటమి అనేది తట్టుకోలేక లాస్ట్ టైము ఏఐసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ అధ్యక్ష పదవి తీసుకోమంటే తీసుకోవాలి. చాలా కాలం పాటు అధ్యక్ష పదవిలో ఎవరు లేకుండా నడిపారు. ఇప్పుడు ఖర్గే ఉన్నారు అనుకోండి. అంతకుముందు ఆయన రాలా. ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఓకే. ఎవరు? రాహుల్ గాంధీ. అయితే రాహుల్ గాంధీ కంటే కూడా లోక్సభలో ప్రియాంక గాంధీకి ఎక్కువగా అట్రాక్షన్ ఉంది, ఎక్కువగా ఫోకస్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక గ్రూపు చాలా కాలంగా చర్చించుకుంటున్నప్పటికీ నివురుగప్పిన నిప్పులాగా ఉంది అది. ఓకే. కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి ఆ వాయిస్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? వాద్రా దగ్గర నుంచి వచ్చింది. వాద్రా ప్రియాంక భర్త. ఓకే. ఆయన ఏమంటున్నాడంటే ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి మొక్కట్లు ఉన్నాయి ప్రియాంకలో. అలాగే ఇందిరాగాంధీని ప్రియాంకలో చూస్తున్నారు జనం. కాబట్టి ప్రియాంకని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి ఇండియా కూటమి తరఫున లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తాజాగా వ్యక్తం చేశాడు. ఓకే. ఎందుకు వ్యక్తం చేశాడు? ఎప్పుడు వ్యక్తం చేశారు? ఎందుకు వ్యక్తం చేయాల్సి వచ్చింది అని అంటే 4 రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ కలిశాడు ప్రియాంకని. ప్రియాంకకి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. రాజకీయాలు ఎలా వ్యూహాలు పడాలి, లేదంటే యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే. ఎవరికి? ప్రియాంక గాంధీ. యాక్చువల్గా లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పనిచేయాలని చెప్పి అనుకున్నాడు ప్రశాంత్ కిషోర్. కానీ రాహుల్ గాంధీ అతను దూరంగా పెట్టాడు. తెలంగాణలో కూడా అతను దూరంగా పెట్టి సునీల్ కనుగోలు సలహాలు సూచనలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పుడు అతన్ని ప్రశాంత్ కిషోర్ని దగ్గర రానివ్వట్లా రాహుల్ గాంధీ. దాంతో ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ప్రియాంక గాంధీ పంచం చేరాడు. ఎవరు? ప్రశాంత్ కిషోర్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఏంటి అనేది అందరికి అర్థమైపోయింది. ఆయన కొత్త పార్టీ పెట్టాడు అక్కడ, జనస్వరాజ్ పార్టీ అని బీహార్లో పెట్టి ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజల్లోకి వెళ్తే నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలా ఆ పార్టీకి. కానీ ఆయన అసలు పోటీలోనే చేయలా. రాజకీయ వ్యూహకర్తగా నేను గెలిపిస్తాను మిమ్మల్ని అని చెప్పి ముందుకు వచ్చేటువంటి అతనికై అతను పార్టీ పెడితే అతని పార్టీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి అతని గ్రాఫ్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నేను రాజకీయ వ్యూహాలని పన్నుతాను, నేను రాజకీయ వ్యూహాలను అందిస్తానంటే ఎవరైనా ఆదరిస్తారా? ఎవరైనా దగ్గర రానిస్తారా? అందులో కాంగ్రెస్ పార్టీ అసలు రానివ్వదు. ఎందుకంటే గత ఎన్నికల్లోనే రానివ్వాలి ఆయన్ని. దానికి కారణం ఏంటంటే 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పే చర్చ అంటూ రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేయడానికి చూశాడు. అది బూమ్రాంగ్ అయింది. 2017లో ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అక్కడ. సో దాంతో ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మీద నమ్మకం లేదు రాహుల్ గాంధీకి. అందుకే ప్రశాంత్ కిషోర్ ఏం చేశారు? 2024 ఎన్నికలకు ముందు సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీని కలిసి ఒక సలహాలు ఇచ్చారు. ఏం సలహాలు ఇచ్చారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ అధినేతగా అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఏఐసిసి అధ్యక్షుడిగా గాంధీ ఏతరులు ఉండాలి అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. రెండో సలహా ఏంటి? దేశంలో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ కలిసి నడవాలి అనేది రెండో సలహా. అప్పుడే బీజేపీని ఎదుర్కోగలరు అని. తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా గాంధీయేతరులు ఉండాలి. ఈ 3 ప్రతిపాదనలు చేశారు. చేస్తే ఆవిడ నో అన్నారు. ఈ 3 ప్రతిపాదనలు రాహుల్ గాంధీ గారితో కూడా చర్చించుంటారు కదా సోనియా గాంధీ గారు. సో రాహుల్ గాంధీ గారు అప్పటి నుంచి అతను రానివ్వట్లా. దీంతో ఇప్పుడు ప్రియాంక గాంధీ దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు ప్రశాంత్ కిషోర్. వెళ్ళి బహుశా ఇదే చెప్పుంటాడు. వాద్రా తాజాగా ఏదైతే చెప్పాడో రాహుల్ గాంధీ లాభం లేదు, రాహుల్ గాంధీ వల్ల బీజేపీ బలహీన పట్టలేదు, రాహుల్ గాంధీ వాయిస్ పబ్లిక్లోకి వెళ్ళట్లేదు, పబ్లిక్ ఇందిరాగాంధీని చూస్తున్నారు ప్రియాంకలో, సో రాహుల్ గాంధీని చూడలేదు. కాబట్టి రాహుల్ గాంధీ చరిష్మా కంటే కూడా ప్రియాంక గాంధీ చరిష్మా ఎక్కువగా ఉంది.
కాబట్టి ప్రియాంకని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మొత్తం మారిపోతుంది సినారియో, బీజేపీని అప్పుడు ఓడించవచ్చు అనేటువంటి ఒక సలహా ఇచ్చి ఉండొచ్చు. లేదంటే ఇంతకాలం పాటు వాద్రా ప్రియాంక గురించి, ప్రియాంక ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలనేది మాట ఎప్పుడు రాలా, ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్? అయితే ఇక వీళ్ళిద్దరిలో ప్రజాదరణ ఎవరికి ఎక్కువ ఉందంటారు సార్? జనరల్గా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఇదే చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ లీడర్గా కొంతమంది ఒక గ్రూప్ చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. కారణం ఏంటి? 2014 ఎన్నికల్లో ఆయన కారణంగానే ఓడిపోయామనే ఫీలింగ్, 2019లో ఆయన కారణంగానే ఓడిపోయామని, 2024లో కూడా ఆయన కారణంగానే ఓడిపోయాం అనేది ఒక ఫీలింగ్ ఉంది. సార్ కారణాలు అనేక ఉంటాయి, కానీ ఈయన లీడర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన భారత్ జోడో యాత్ర పెట్టారు, న్యాయ జోడో యాత్ర పెట్టారు 2024 ఎన్నికలకు ముందు. కాకపోతే రాజకీయ వ్యూహాలు పనటంలో ఆయన విఫలం చెందుతున్నాడు. బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్ళడంలో కూడా విఫలం చెందుతున్నాడు. ఆ కారణం చేత అతను సక్సెస్ కాలేనటువంటి లీడర్గా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక బలమైనటువంటి గ్రూపే చూస్తుంది. ఈవెన్ సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని కూడా G20 G24 G50 కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళు లెటర్ కూడా రాశారు కదా. సోనియా గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించే ఉంటారు, ప్రియాంక నాయకత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇప్పుడు సపోజ్ మనం తెలంగాణలో చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నువ్వెవరు చెప్పడానికి, నేనే 10 సంవత్సరాలు ఉంటానని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రశ్నించారు. అవును సార్. అట్లయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారంటారా అర్హులు? అర్హులదే ఉంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల పాటు ఆయన విజయవంతంగా చేశారు కదా. ఆ రోజున గాంధీ ఫ్యామిలీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారిని పెట్టి విజయవంతంగా UPA 1 UPA 2 నడిచినాయి కదా. మన్మోహన్ సింగ్ గారి హయాంలో భారతదేశంలో బాగానే ఉంది కదా. డాలర్ వాల్యూ కూడా 63 రూపాయల దాకా ఉంది కదా. ఇవాళ 100 దాకా వస్తుంది కదా. ఇవాళ 97 90 అలా వచ్చింది కదా. సో మరి 92 ఏమో ఉంది కదా ఇప్పుడు. సో అప్పుడు నా 62 63 మధ్య ఉంది కదా. మరి మన్మోహన్ సింగ్ గారు బాగానే చేశారుగా. చెయ్యరనేం లేదు. ఒక పదవిలో అప్పచెప్పినప్పుడు వ్యవస్థలు ఉంటాయి, వ్యవస్థలు వాటి పని వాటి చేస్తాయి. ఆ వ్యవస్థల్ని వాటి పని వాటి చట్టం ప్రకారం చేయనిస్తే చాలు. ఈ పొలిటికల్ లీడర్స్ చేయి పెడతారు కదా, అందువల్ల వ్యవస్థలు పనిచేయవు. ఇప్పుడు మళ్ళీ ఇంటి పోరు బయలుదేరింది. ఇప్పుడు వాద్రా చేసినటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇందిరాగాంధీ ఫ్యామిలీలో కూడా గాంధీ ఫ్యామిలీలో కూడా ఇంటి పోరు బయలుదేరిందని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పోరు ఉంది వాళ్ళ చెల్లెల రూపంలో, ఇక్కడ KTR గారికి ఇంటి పోరు ఉంది వాళ్ళ చెల్లెల రూపంలో, ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీకి వాళ్ళ చెల్లెల రూపంలో అక్కడ మళ్ళీ ఇంటి పోరు బయలుదేరినట్టు కనపడుతుంది వాద్రా స్టేట్మెంట్ చూస్తుంటే. కాకపోతే KTR గారు కవిత, అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల లాగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వ్యతిరేకించుకోరని నేను అనుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. కాకపోతే ఇంటి పోరులాగా కనిపిస్తుంది వాద్రా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో రాబోయే రోజుల్లో మరి ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అంటే మరి ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాని ప్రకారం ఆయన చెప్పిన దాని ప్రకారం ఒకవేళ ఆయన ఇచ్చిన వ్యూహం ప్రకారమే కనుక ఈ స్టేట్మెంట్ వాద్రా ఇచ్చుంటే బహుశా అది కూడా వర్కౌట్ అవుతుందేమో చెప్పలేం. చేంజెస్ ఏమన్నా రావచ్చు అంటారా? చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.